నడిపారు. అది అప్పుడు. ఇది ముందంతా తిరిగింది పాదయాత్ర. అవును. అసలు టైంకి డబ్బులు కావాలన్నప్పుడు 100 కోట్లు ఏమో పంపించారన్నారు జగన్. అది వచ్చినాయి. ఇప్పుడు దాన్ని బట్టి దాంట్లో 18 కోట్లు గిఫ్ట్గా ఇచ్చి 82 కోట్లు అప్పని అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. అంతే. అది అవుతుంది. అప్పుడే మనం అనుకున్నాం 100 కోట్ల దాకా ఇచ్చాడు. అవును, 100 కోట్లు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమ్మాయి అడుగుతున్నది ఏంటి, జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటా అడుగుతుంది. అది గొడవ అంతా తను నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గిఫ్ట్ గా ఇస్తారు అనుకుంటారంటే ఏం గిఫ్ట్ గా ఇవ్వాలి నీకు? ఇప్పుడు నీకు నీ అత్తారింటి ఆస్తి కావాలా, పుట్టింటి ఆస్తి కావాలా? పుట్టింటి ఆస్తి నీకు వచ్చేసింది, నీ వాటా నీకు, ఇంకేం వాటా రావాలి బేసిక్ గా? అంటే జగన్ సంపాదించుకున్నదంతా మా నాన్న పేరు మీదే కాబట్టి నాకు ఇచ్చేయాలి. జగన్ మా నాన్న పేరు మీద పార్టీ నడిపాడు కాబట్టి అది ఇచ్చేసేయాలి ఆస్తి. నువ్వు అదే నాన్న పేరు మీద నువ్వు పార్టీ పెట్టి నడిపావుగా, మరి దాంట్లో జగన్కి ఏమైనా వాటా ఇచ్చావా? ఇవ్వలేదు కదా బేసిక్ గా. అదొక విచిత్రం. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం పార్టీ ఆస్తి ఎవరు క్లెయిమ్ చేయాలి? బాలకృష్ణ క్లెయిమ్ చేయాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? అది అనేయడానికి అని అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఇంకా వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇది ఒకటే కనబడుతుంది కదా అంత మించి. ఇప్పుడు ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీని ఎవరు క్లెయిమ్ చేయాలా? మేనకా గాంధీ చేయాలా? వరుణ్ గాంధీకి ఏమైనా ఇచ్చారా? ఇవిడు చెప్తున్నది ఆస్తిలో వాటాల గురించి కాంగ్రెస్ నాయకురాలని అనేసి.